ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 10. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 41 మరియు 42 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి, ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. 2 చేతులు చాపి ఆయన మీ తట్టు చూస్తున్న ఆ దర్శనాన్ని ఒకసారి మీ ఆత్మలో మీరు దర్శించండి. మీరు ఆయనకు ప్రియమైనటువంటి వారు. ఆయన నిత్యము మిమ్మల్ని అమితముగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా అని మీరు అడిగితే, మీరు ఆయన యొక్క స్వరాన్ని వినగలిగితే, ఆయన నా ప్రాణం నాలో నుండి పోవునంత వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పడం మీరు వినగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా యేసు ప్రభువారు తన సిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని బిగ్గరగా పలికి తల వంచి తన ప్రాణం విడిచాడు. దేనికోసం? ఎవరి కోసం ఈ కార్యాన్ని ఆయన శిలువ మీద జరిగించాడు? కేవలం నీ కొరకు మాత్రమే. దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణాన్నే ఆ శిలువ మీద ధారపోసిన దేవుడు నిన్ను ఆదరించలేడా? నిన్ను బలపరచలేడా? నీ కన్నీలని ఆయన తుడచలేడా? నిన్ను ఆయన ఎత్తుకోలేడా? తప్పకుండా ఈ కార్యములన్నీ ఆయన చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. భయపడక ప్రభునందు నిరీక్షణ కలిగి మీ విశ్వాస యాత్రలో మీరు ముందుకే సాగి వెళ్ళండి. ఈ దినం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన 68:19 వచనం. ప్రభు స్తుతినందునుగాక, అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, పూర్వకాలంలో అనేక మంది బాటసారులు తమ తలల మీద, భుజాల మీద చాలా మూటలను లేదా బరువులను ఎత్తుకొని వస్తూ ఉండేవారు. ఆ బరువులు వీరిని చాలా కృంగదీస్తూ ఉండేటివి. అయితే ఆ మార్గంలో కొన్ని రాతి స్తంభాలు అనేటివి ఉండేటివి. అవి మనిషి యొక్క భుజాలంత ఎత్తుగా ఉండేటివి. ఎవరికైనా బరువు గనక కలిగితే వారు వెంటనే ఆ స్తంభాల మీద ఈ మూటలు దించేసి వారు ప్రక్కనున్నటువంటి ఆ సత్రములో కానీ, ఆ చెట్ల కింద కానీ, ఆ నీడలో వారు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత తమ బరువుల్ని అవలీలగా సునాయాసంగా ఎత్తుకొని మరలా వారి ఇంటి దారి పట్టేవారు. ఈ విధంగా వారి వేదనను, వారి బాధను ఈ రాతి స్తంభాలు తీర్చుచూ ఉండేటివి. అయితే ఈరోజు ప్రభువారు మీతో చెప్తున్న మాట తెలుసా? ఆ రాతి స్తంభం కంటే నేను గొప్పవాడను. నీవు ఏ భారములు నీ జీవితంలో కలిగి మోస్తూ ఉన్నావో నా బిడ్డ, నేనే ఆ భారాలని ఎత్తుకొని నీ పక్షంగా మోస్తానంటున్నాడు. అవును, మన భారములను అనుదినము ఆయన భరించువాడుగా ఇక్కడ మనకి ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఏ భారాన్ని భరిస్తున్నావు? రోగాన్ని గురించిన భారమా? శాపమును గురించినటువంటి భారమా? ఆర్థిక సమస్యలను గురించినటువంటి భారమా? అవమానము, నింద అనే భారమా? ఏ విధమైన భారాన్ని మీరు భరిస్తున్నారు?
అయితే ప్రభు అంటున్నాడు, బిడ్డ, నీ బరువుని, నీ భారాన్ని నాకు ఇచ్చేయి, నేను మోస్తాను. నీవు నా వెనుక నా అడుగులలో అడుగులు వేస్తూ రమ్ము, నీవు క్షేమకరమైన చోటుకు వెళ్ళునట్లుగా నేను నడిపిస్తాను. ఎంత గొప్ప అభయం, ఎంత గొప్ప వాగ్దానం ప్రభు ఈ ఉదయకాలం మీకు ఇస్తున్నారు. మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి. తప్పకుండా మీ చింతలను ఆయనే మోసుకుంటూ వెళ్తాడు. మీరు ఆయన వెనుక సంతోషంతో నడుస్తూ వెళ్ళండి. ఎందుకనంటే మిమ్మల్ని సృష్టించిన ఆయనే. మీకు ఏ సమస్యలు వస్తాయో ఎరిగింది కూడా ఆయనే. ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలిసినవాడు కూడా ఆయనే. కనుక దేవుని బిడ్డ, ఒక వస్తువును తయారు చేసినటువంటి వానికి ఆ వస్తువుని గురించినటువంటి ప్రతి చిన్న విషయం ఎలాగూ తెలుసో నీ గురించి కూడా దేవునికి అలాగే తెలుసు. కనుక నీ భారాలేమిటి, నీ బరువులేమిటి, నీ చింత ఏమిటి? నా బిడ్డ, నా మీద వెయ్యి, నేను మోస్తాను. నీకు సంతోషాన్ని ఇస్తాను, నీకు సమాధానాన్ని దయచేస్తాను. నీవే మోసుకుంటూ అలసిపోయి నీ జీవిత యానంలో కృంగిపోతున్నావా? నా బిడ్డ, నా తట్టు చూడు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. నిశ్చయముగా ఎన్ని అగాధాలు నీకు ఎదురైనా ఆ అగాధాలన్నిటిలో నిన్ను దాటించి విజయపు తీరానికి చేర్చువాడును నేనే. నీ అవమానాలు నిందల్ని ఘనతలుగా చేసేది నేనే. నీ కన్నీరుని దుఃఖాన్ని నాట్యములుగా మార్చేది నేనే. రాబిడ్డ, నా తట్టు చూడు, నా మాట విను, నీ భారాలన్నీ నా మీద మోపు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, అద్భుతమైన ఆహ్వానం ఈవేళ ప్రభు మీకు ఇస్తున్నారు. మరి మీరు అలాగ చేస్తారా? అయితే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు అద్భుతమైన వాగ్దానం మాకు అనుగ్రహించి మా భారములన్నిటినీ మోయు దేవునిగా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకున్నారు. మా తండ్రి, మా జీవితానికి ఒక శుభ నిరీక్షణ కలుగునట్లు మీ మాట మాకొక ఆదరణను, ధైర్యాన్ని, ప్రోత్సాహమును కలిగించింది నాయన. మా ప్రియులను విజయపు తీరాలకు తీసుకుని వెళ్ళండి. వారిని ఓదార్చండి, బలపరచండి. మీ అద్భుతమైన హస్తాలు చాపి వారిని ఆశీర్వదించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.